దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ప్రేమించి మరొక దినం మనల్ని వాక్యాన్ని ధ్యానించి కృపనిచ్చినందుకు దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. తలలో వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన దేవ, దయగలిగిన మా ప్రభువా, నీ ఘనమైన పాదములకు వేలాది స్తుతులు స్తోత్రాలు నాయన. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న గొప్ప దేవ, నీకే వందనాలు స్తోత్రాలు ప్రభువా. మమ్మల్ని ప్రేమించిన ఆయన మరొక దినం వాక్యాన్ని ధ్యానించి కృపనిచ్చినందుకు వందనాలు నాయన. తండ్రి, నన్ను నీ సిలువ చాట్లు మరుగుపరుచుకుని ఆయన అర్థవంతంగా వివరించి కృపనివ్వమని యేసు పరిశుద్ధ నామమున అడిగి పెట్టుకున్నాను తండ్రి. ఆమేన్. వాక్య సందేశంలోకి వెళ్దామండి. కీర్తనల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. దేవుడు లేడని ఉమ్, బుద్ధిహీనులు ఉమ్, తమ హృదయములో అనుకొందురు. ఉమ్, వారు చెడిపోయిన వారు ఆ, అసహ్య కార్యములు ఆ, చేయుదురు. ఆ. మేలు చేయువాడు ఒకడునూ లేడు. ఆమె బుద్ధిహీనుడు దేవుడు లేనే లేడని భావంతోనే జీవిస్తాడంటాడు. దేవుని గురించి చెప్పిన దాన్ని వారు నమ్మరు. దేవుని వాక్యాన్ని తిరస్కరిస్తారు. ఎందుకంటే వారి యొక్క సొంత ఆలోచనతో నడుస్తారు. వారి యొక్క సొంత నడవడితే వారు ఏ నడవడైతే వారు నడవాలని ఆశపడతారో అదే సత్యవన్న వెరుగుతారు. అయితే దేవుని మాటలకి వాళ్ళు ఏ మాత్రం కూడా ఏమండి వాళ్ళ హృదయాలు దేవుని వైపు తిప్పడానికి ఇష్టపడరు. ఎందుకంటే వాళ్ళ స్వభావం దేవుడు లేడని జీవిస్తారు గనక. చూడండి, ఆ మనం కీర్తన గ్రంథంలోనే 10వ అధ్యాయం ఒకసారి చూసినట్లయితే 10వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చదవడం. దుష్టులు ఆ, పొగరెక్కి ఆ, యెహోవా విచారణ చేయడని కొందరు. ఆ, దేవుడు లేడని ఆ. వారెల్లప్పుడూ యోచించుదురు. చాలండి. దుష్టులు తమ హృదయంలో మేము ఎన్నడూ కదల్చబడమని తమ హృదయంలో అనుకుంటారండి. ఎందుకంటే క్షేమకాలంలో వారికున్న స్థితిని బట్టి, ఏమండి ఈ లోకంలో ధన సంపాదన బట్టి, తనకున్న ఆస్తిని బట్టి, తనకున్న స్థితిని బట్టి నేను ఎన్నడూ కదల్చబడనని అనుకుంటాడు. ఏమండి ప్రియా దేవుని బిడ్డారా, దేవుడు లోకాన్ని సృజించినప్పుడు సృష్టిలో సంపద ఉందని దేవుడు తెలియదండి. ఏమండి అటువంటి ఆ సంపద తెలిసిన దేవుడికి సిరికి దేవుడికి ఒక రకంగా ఉండలేమని దేవుడు తను ఆ దీనత్వంగా తగ్గించుకొని ఏమండి ఈ లోకంలో తను జీవించాడు. అయితే మనుషుడు మాత్రం తనకున్న స్థితిని బట్టి గర్విస్తూ ఏమంటే అతిశయపడుతూ ఉంటాడు. చూడండి, మొదటి సమూయేలు గ్రంథంలో ఒకసారి చూసినట్లయితే 25వ అధ్యాయం 25వ వచనం చదవము. నా ఏలినవాడా, ఆ, దుష్టుడైన ఆ, ఈ నాబాలును ఆ, లక్ష్య పెట్టవద్దు. ఆ, అతని పేరు ఆ, అతని గుణగణములను ఆ, సూచించుచున్నది. ఆ, అతని పేరు ఆ, నాబాలు, ఆ, మోటుతనము ఆ, అతని గుణము. ఆ, నా ఏలినవాడు ఆ, పంపించిన పనివారు ఆ. నాకు కనబడలేదు. ఆమె చాలా నాబాలు అనే వ్యక్తి ఏమండి మోటువాడు, దుర్మార్గుడు. నాబాలుకు తగినట్టుగానే దాని పేరు కూడా అలాగే ఉంటది. ఈ నాబాలు అను వారి పనివారు, దావీదు వారి పనివారు, వీళ్ళు గొర్రెలు కాస్తున్న సమయంలో ఆ యొక్క కర్నేలు పర్వతం మీద వారు నాబాలుకు సంబంధించిన వారు గొర్రెలు కాస్తున్నప్పుడు వారికి ఏ అపాయం కూడా రాకుండా వారికి తోడుగా ఉంటూ ఏమండి వారికి సహకారిగా ఉంటూ వారి పక్షాన వారితో పాటు వాళ్ళ గొర్రెలతో పాటు వీరి గొర్రెలు కూడా మేపుకుంటూ వారికి ఏ జంతువులు భయం కూడా లేకుండా ఏమండి వారికి సహకారిగా ఉన్నారు. అయితే బొచ్చు కత్తిరించు కాలమున ఏమండి ఆ దావీదు తన దగ్గర ఉన్న పనివారి నిమిత్తము ఆహారం కోసం నాబాలు దగ్గరికి కొంతమంది సైన్యాన్ని పంపించినప్పుడు ఏమండి నాబాలు చెప్తున్నాడు, దావీదు ఇలా పంపించాడయ్యా, మేము ఒకప్పుడు మీ పని వారికి మేము ఈ విధంగా సహాయం చేశాము, వారికి ఏ శ్రమ ఏ బాధ కలగకుండా మేము సహాయపడ్డాము. ఈ బొచ్చు కత్తిరించి కాలంలో మాకు కొంత ఆహారాన్ని దయచేయమని చెప్పని నాబాల దగ్గరికి అడిగినప్పుడు, కావాలంటే మీ పని వారిని కూడా అడగండి మేము చేసింది అని చెప్పినప్పుడు ఏమండి నాబాలు అంటున్నాడు, దావీదెవరు, యెషయా కుమారుడు ఎవరు, సౌలు దగ్గర ఉన్నవాడయా అంటే సౌలు దగ్గర ఎంతో మంది ఉన్నారు, దావీదేవుడు అని చెప్పి మూర్ఖత్వంగా ఏమండి ఆ చేసిన తత్వాన్ని, సహాయం చేసిన తత్వాన్ని మర్చిపోయి ఏమండి తను మాట్లాడుతున్న విధానాన్ని. ప్రియ దేవుని బిడ్డలారా, గర్విష్ఠతనం ఒక విధంగా మనిషిని నాశనమే చేస్తుందండి. ఈ లోకంలో కూడా ధనాపేక్ష కలిగి నోరు అద్దదుపు లేకుండా మాట్లాడేవాడు లేకపోలేదండి. చూడండి, ఇలా కృతజ్ఞత, నువ్వు సహాయం చేసేవాళ్ళ కృతజ్ఞత కూడా మర్చిపోయేవారు ఇలా మనుషుల్లో లేకపోలేదు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని నిమిత్తం ఏది చేసినా దేవుడైతే గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చినా దాని నీ తర్వాత తరానికి ఇస్తాడండి ఆ దీవెన్ని.
మనుషుడు మర్చిపోవచ్చు కానీ దేవుడు ఎన్నడూ మర్చిపోడు. దేవుని సేవలో, దేవుని మందిరంలో నువ్వు ఏ పరిచర్య చేసినా ప్రియా దేవుని బిడ్డ, నీ అవసరతలు, నీ అక్కర్లు ఏమైతే ఉన్నాయో ఆ దీవెనలలో దేవుడు నువ్వు అడగవసరం లేదండి. నీ కాళ్ళ దగ్గర పడేస్తాడు. అయితే వాక్యం జ్ఞానం నీకు కలిగి ఉంటే అవి నువ్వు పొందుకోగలుగుతావు. నమ్మిన వారి స్తోత్రం చెబుదామా? చూడండి, లూకా సువార్త 12వ అధ్యాయం 20వ వచనం. అయితే దేవుడు, ఆ, వెర్రివాడా, ఆ, ఈ రాత్రి ఉమ్, నీ ప్రాణమును అడుగుతున్నారు, ఆ, నీవు సిద్ధపరిచినవి ఆ, ఎవని ఎవరి ఎవని వగను చాలు. అతడితో చెప్పు. ఉమ్. చూడండి, మనుషుడు తన బుద్ధికి కలిగిన వాడు నేను ఎన్నడూ కదల్చబడనని తను ఏ విధంగా ఇది మూర్ఖత్వంగా అనుకుంటాడో, ఏమండి, దేవుడు ఈ రాత్రి ఆ ప్రాణాన్ని నాకు ఇవ్వమని అడిగితే మన సంపాదన అంతా ఎవరికి అవుతుందండి? చూడండి, సమస్తం మన తల్లి గర్భమున ఏ రూపముగా అయితే మనం జన్మించామో, ఏమండి, ఈ లోకాన్ని అదే విధంగా ఒట్టి చేతులతో విడిచి వెళ్ళేవారమే, యాత్రికులమే, మన పరదేశులమే. అయినా కానీ మనిషి ఆలోచన ధనాపేక్ష, శరీర కోరికల మీద, ఏమండి, ఈ లోకపు ఆశల వైపే ఉంటాయి. అయితే ప్రియా దేవుని బిడ్డారా, మనకు ఇవ్వటానికని ఆ నూతన ఆకాశం, నూతన లోకం మనకు దేవుడు స్థిరపరిచి ఉన్నాడు. వాటి మీద మనం దృష్టి పెట్టగలంటే మనం నిత్యం అక్కడ నివసించే వాళ్ళమే. ఇక్కడ మనం ఒక యాత్రికులమే, ఒక ప్రయాణికులమే, ఏమండి, మన జీవితాన్ని ముగించి వెళ్లాల్సిన వారిమే. స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. సామెతల గ్రంథాన్ని ఒకసారి చదవండి అమ్మా. 1వ అధ్యాయం 7వ వచనం. యెహోవా యందు ఉమ్, భయభక్తులు కలిగి ఉండుట ఉమ్, తెలివికి మూలం. ఉమ్, మూర్ఖులు ఉమ్, జ్ఞానమును ఉపదేశించుమును ఉమ్. తిరస్కరించుదురు. లోకంలో కలిగి ఉన్నదని ఏదైనా మనము విడిచి వెళ్ళేవారమేనండి. కానీ జ్ఞానానికి మూలమైనది ఏదైనా ఉందంటే అది దేవుని యందు భయభక్తులు కలిగి జీవించటమే. దేవుని యందు భయభక్తులు కలిగి మనం జీవించినప్పుడు, ఏమండి, మన హృదయానికి నెమ్మది ఉంటదండి, మన మనసుకు శాంతి ఉంటది. ఏమండి, దేవుని సన్నిధిని నువ్వు ఆశ్రయించకుండా ఈ లోకంలో నువ్వు ఏది చూసినా అది కొంతవరకు నీకు సంతోషాన్ని ఇస్తుందండి. అది ఏదైనా కానీ మీరు ఏదైనా చూడండి, అది ఎంతైనా కొంతవరకే మీకు ఒక దేవుని సన్నిధిలో దేవుని పాటని మీరు ఒకసారి ఒక పాట పాడి అదే పాటని మీరు 10 సార్లుగా పాడే కొద్దీ దాని మాధుర్యం అర్థం అవుతుందండి, దాని సంతోషం ఉంటది. అది ఎన్నడూ నీ హృదయం నుంచి తొలగిపోదండి. ఒక వాక్యాన్ని నువ్వు ధ్యానించినా, ఏమండి, ఆ వాక్యం నువ్వు చదివే కొద్దీ ఎన్నిసార్లు అయితే నువ్వు చదువుతావో అన్నిసార్లు అది కొత్త రకంగా ఒక నూతన ఉత్సాహంతోనే ఉంటది మీకు అది. చూడండి, మన మూల వాక్యానికి వచ్చినట్లయితే ఆ కీర్తనల గ్రంథంలోనే 14వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చదవండి. వివేకము కలిగి ఆ, దేవుని ఎదుకువారు ఆ, కలరేమో అని ఆ, యెహోవా ఆ, ఆకాశము నుండి చూసి ఆ. నరులను పరిశీలించెను. ఆమేన్. చూడండి, మనిషి పాపం నుండి తమ పాప స్వభావంతోనే దేవుడు లేనట్టుగా ప్రవర్తిస్తాడు. అటువంటి వారు నిజంగా గనక, ఏమండి, ఒక్కసారి గనక దేవుడు ఉన్నాడని నమ్మి దేవుని వైపు తిరిగి మనస్ఫూర్తిగా, ఏమండి, ఆయన వెతికితే నీతిమంతుల పక్షాన ఆయన ఉంటాడండి. ఉన్నాడు కూడా వారికి. నువ్వు దేవుడు ఉన్నాడని నువ్వు విశ్వసించి నువ్వు దేవుని వైపు తిరిగి ఆలోచన తత్వాన్ని నువ్వు ఎక్కడైనా సరే నువ్వు మోకరించి ప్రార్థించి ఆ దేవునితో మాట్లాడతాడు ఖచ్చితంగా. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ మాటలు ప్రభు మా హృదయంలో ఫలింపజేయను గాక. తలలో వచ్చినట్టు ప్రార్థన చేస్తాం. కృప కలిగిన దేవ, దయగలిగిన మా ప్రభు, నీ ఘనమైన పాదములకు వేలాది స్థితిని స్తోత్రం నాయన. తండ్రి, బుద్ధిహీనుడు ప్రభు ఈ లోకంలో తనకు కలిగి ఉన్న దానిని బట్టి దేవుడు లేడని జీవిస్తూ ఉంటాడు నాయన. ప్రభు, ఈ రాత్రి నాయన నువ్వు మా ప్రాణం అడిగిన ఎడల ప్రభు మా సంపాదన ఎవరిదో నాయన. తండ్రి, మేము యాత్రికులమే నాయన ఈ లోకంలో. తండ్రి, సమస్తం విడిచి వచ్చేవారమే నాయన. దేవా తండ్రి, మాకు ఏదైనా జ్ఞానం ఉందంటే ప్రభు అది దేవుని పక్షాన, అది నీ పక్షానే ప్రభు. మాకు ఏదైనా శాశ్వతమైన ఆనందం ఉందంటే ప్రభు అది నీలోనే నాయన. ఈ మాటలు మా హృదయంలో ఫలింప చేయి. యేసు పరిశుద్ధ నామమున అడిగి